గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మాస ఫలితాలను 8 నిమిషాల్లోనే వివరించే ప్రయత్నం చేస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. 2024 సంవత్సరం అక్టోబర్ మాసంలో కన్యారాశి వారికి ఎలా ఉండబోతుందంటే, అక్టోబర్ మాసంలోని ప్రథమ వారంలో మాత్రం అశుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. మీ బంధువర్గం వారిలో ఒకరి మరణాన్ని మీరు జీర్ణించుకోలేకపోతారండి. మనోవిచారాన్ని అనుభవిస్తారు. తెలిసిన వ్యక్తుల వల్ల ఆర్థిక లాభాలు ఏర్పడతాయి. షూరిటీ సంతకాలైతే ఎట్టి పరిస్థితుల్లో పెట్టవద్దండి. గతంలాగానే అందరూ మనవారే, అందరి మనస్తత్వాలు బాగానే ఉంటాయని మాత్రం ఆశించవద్దు. అలా ఆశించినట్లయితే, గతంలానే అందరి ప్రవర్తన ఉంటుందని ఆశించినట్లయితే కన్యారాశి వారికి జీవితంలో కోలుకోలేని దెబ్బ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయండి. అక్టోబర్ మాసంలోని ద్వితీయ వారంలో ఉద్యోగంలో కొన్ని ఒడిదుడుకులు ఉండబోతున్నాయి. ఉద్యోగం పోయే అవకాశాలు కానీ, ఉద్యోగ నష్టం అయితే సూచించట్లేదు కానీ, పని భారం వల్ల అసౌకర్యంగా ఫీల్ అవుతారండి. క్షణం కూడా తీరిక లేకుండా గడపవలసి వస్తుంది. ఆదాయంలో తగ్గుదల అయితే కనిపించట్లేదు. పని భారం అయితే ఎక్కువ అవుతుందండి. మీరు తీసుకునే జీతం కంటే కూడా ఎక్కువ పని చేయవలసి వస్తుంది అక్టోబర్ మాసం మొత్తం కూడా. అనారోగ్య విషయాల పట్ల జాగ్రత్త అవసరం అండి. తిండి తినే విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఒకసారిగా, వారానికి ఒకసారిగా, నెలకు ఒకసారే కానీ బయట ఫుడ్ కనుక తీసుకున్నట్లయితే మెయిన్గా ఈ అక్టోబర్ మాసంలోని ప్రథమ, ద్వితీయ వారాలలో మోషన్స్ అయ్యే అవకాశాలు కానీ, కడుపు పాడయ్యే అవకాశాలు కానీ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. తిండి విషయంలో ఇంకా అవసరం అండి. తృతీయ వారంలో అధికంగా ఖర్చు చేస్తారండి. వృధా వ్యయం ఎదురవుతుంది. కన్యారాశి వారు అక్టోబర్ మాసంలో కేవలం మధ్యవర్తిగా మాత్రమే కాదండి, దేనిపైన కూడా ఎక్కువగా పెట్టుబడులు పెట్టవద్దు. అదృష్ట రాహిత్యత బాధిస్తుంది. కొన్ని సంఘటనలు ఎదురు కావటం వల్ల నాకు అదృష్టం లేదు అని చింతిస్తారు. చివరి వారం నుండి పరిస్థితుల్లో కాస్త అనుకూలతలు అనేవి ప్రారంభమవుతాయండి. మాతృవర్గీయుల యొక్క సహాయ సహకారాలు అనేవి మీకు లభిస్తాయి. కాబట్టి ఒక సమస్య నుండి బయటపడగలుగుతారు. ఈ మాసంలో జరిగే కొన్ని సందర్భాల వల్ల, కొన్ని సంఘటనల వల్ల అయిన వారి కంటే కూడా బయట వారే మేలు అన్న ఆలోచన అనేది మొదలవుతుందండి. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు అయితే సూచిస్తున్నాయి. చదువు అంతంత మాత్రంగా ఉంటుంది. మెయిన్గా విద్యార్థులు చదువు పైన ఆసక్తిని కోల్పోతారండి. ఫోన్కి ఎడిక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే వారి యొక్క దృష్టి అనేది అనవసరమైన విషయాలపైన మళ్ళీ అవకాశాలు ఉన్నాయి. ఆదాయంలో తగ్గుదల లేకపోయినప్పటికీ అసౌకర్యంగా ఉంటుందండి. పని భారం విపరీతంగా ఉంటుంది. కన్యారాశి వారు అక్టోబర్ మాసంలో కాస్త అలసిపోయే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్న వారైనా, వ్యాపారం చేస్తున్న వారైనా, చదువుతున్న వారైనా సరే అసౌకర్యంగా ఉన్నట్లు అనుభూతి చెందుతారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే కన్యారాశి వారికి అక్టోబర్ మాసం అనేది అంతంత మాత్రంగా ఉంటుందండి. గత కాలమే కాస్త మెరుగుపడుతుంది. మెయిన్గా మొదటి వారంలోనూ, ద్వితీయ వారంలోనండి. మొదటి 2 వారాలలో అననుకూల ఫలితాలు సూచిస్తున్నాయి. 3వ వారం సాధారణంగా ఉంటుంది. 4వ వారం అనుకూలంగా ఉంటుందండి. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా పూర్తిగా అనుకూలించే సూచనలు అయితే కనిపించట్లేదు. 2024 సంవత్సరం నవంబర్ మాసంలో కన్యారాశి వారికి ఎలా ఉండబోతుందంటే, విద్యార్థులకైతే ప్రత్యేకించి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయండి. విద్యా సంబంధిత విషయాలలో, ప్రయత్నాలలో జయం సిద్ధిస్తుంది. మీరు గతంలో ఎదుర్కొన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. విద్యార్థులకు క్రమశిక్షణ పెరుగుతుంది. చదువు పైన ఏకాగ్రత పెరుగుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ప్రేమకారకుడైనటువంటి శుక్రుడు ఈ నెలలో రాజయోగాన్ని ఏర్పరుస్తాడండి. అలాగే మీ 11వ ఇంట్లో ఉన్న కుజుడు బలహీనపడతాడు. కాబట్టి కన్యారాశి వారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే సూచిస్తున్నాయండి. కాబట్టి ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధ వహించాలి. ఈ నెలలో మాత్రం మీ సంకల్పం, మీ పట్టుదల అత్యుత్తమంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాల పరంగా విజయాన్ని సాధించే అవకాశాలు అనేవి ఎక్కువగా కనబడుతున్నాయి. కార్యసిద్ధి ఉంటుంది. విందు వినోదాలకు హాజరవుతారు.
కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు. బంధుమిత్రుల యొక్క రాక ఉంటుంది. గృహంలో శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ మాసంలో దాదాపు అన్ని విషయాలలో కూడా కన్యా రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. అయితే కుజుడి యొక్క స్థానం బట్టి మాత్రం కన్యా రాశి వారు ఆరోగ్య విషయంలో మాత్రమే ఈ మాసంలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగంలో ఉన్నత స్థితి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వివాహాది సంబంధిత విషయాలలో కూడా లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే పెళ్ళయి వారికి వారి జీవిత భాగస్వామికి మధ్య చిన్న చిన్న సమస్యలతో బాధపడుతున్నారో వారికి చిన్న ప్రయత్నంతోనే ఈ మాసంలో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయండి. అలాగే ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారో ఇంకా పెళ్లి కాకుండా పెళ్లి సంబంధాలను వెతికే విషయంలో మాత్రం చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. సంతాన ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నవంబర్ 1, 2, 5, 15, 16, 28 ఈ తేదీలు కన్యా రాశి వారికి అనుకూలం కాదండి. ఈ తేదీలలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే 2024 సంవత్సరం డిసెంబర్ మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే కన్యా రాశికి అధిపతి అయినటువంటి బుధుడు, కమ్యూనికేషన్కి అధిపతి అయినటువంటి బుధగ్రహం శుభకరమైనటువంటి స్థానంలో ఉండి బుధాదిత్య యోగాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి కన్యా రాశి వారు వారి తెలివితేటలతో కమ్యూనికేషన్ స్కిల్స్తో అన్ని పనులను కూడా చాలా చక్కగా నిర్వహిస్తారు. ఈ మాసంలో సొంత గృహ సౌఖ్యం కోసం ఎవరైతే రుణ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా కన్యా రాశి వారికి డిసెంబర్ మాసంలో స్త్రీ మూలక ధనప్రాప్తి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. బంధువులతో కలుస్తారు. బంధువుల యొక్క కలయిక అనేది కొంచెం వ్యయాన్ని కలిగిస్తుంది. ఆర్థికంగా కొంత వ్యయాన్ని అయితే కలిగిస్తుందండి. అయితే స్టాక్ మార్కెట్లలో కానీ షేర్ మార్కెట్లలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ సినిమా రంగాల వారికి కానీ అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. కొంత పెట్టుబడి పెట్టి దాని నుండి లాభాన్ని ఎవరైతే ఆశిస్తున్నారో వారికి డిసెంబర్ మాసం అనేది అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. మీ తెలివితేటలను ప్రదర్శిస్తారు. తెలివిగా పెట్టుబడి పెట్టినట్లయితే మీరు ఆశించిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో ఉద్యోగంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే వ్యాపారస్తులకి మాత్రం అన్నీ బాగానే ఉంటుంది, కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ 18వ తారీఖు తర్వాత నుండి ఆడంబరాల కోసం కాస్త ఎక్కువగా ధన వ్యయాన్ని చేస్తారండి. 4వ వారంలో ఉద్యోగం చేస్తున్న వారికి కొంచెం ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ మాసంలోని 8వ తారీఖు 15, 17, 20 ఈ తేదీలు మీకు అనుకూలమైనవి కావండి. కాబట్టి కన్యా రాశి వారు ఈ తేదీలలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. అలాగే కన్యా రాశిలో జన్మించి ఎవరైతే చదువుకుంటున్నారో లేదా హయ్యర్ స్టడీస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారో, వీసా కోసం కానీ లేదా ఏదైనా విద్యా సంస్థల్లో ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, పోటీ పరీక్షలు రాస్తున్నారో వారికి 2024 సంవత్సరం డిసెంబర్ మాసం అనేది ప్రత్యేకంగా యోగిస్తుందండి. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఇవి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాస ఫలితాలు. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో కన్యా రాశి వారి వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది, కన్యా రాశిలో ఉన్న 3 నక్షత్రాల వారి జాతకం అనేది ఎలా ఉంటుంది, ఏ వయసులో వారు స్థిరపడతారు, ఏ వయసులో కష్టాలను అనుభవిస్తారో ఇలా చాలా వీడియోస్ చేసి మన గురుబ్రహ్మ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.